ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మరి ఈ సమయంలో మనము ఆరాధన నిమిత్తమై పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 5, 3, 4, 5 3 వచనాలు మనము చదువుకుందాం. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమల తండ్రి, మీ ప్రేమను బట్టి ప్రభా ఈ సమయంలో విడ్లంగా మీ పాసనలోకి వస్తుంటున్నాం. మిమ్మల్ని ప్రభువా తండ్రి ఆరాధించే ముందు మమ్మల్ని తీసుకొచ్చిన లేఖన భాగం కొరకు మీకు ఎంతో వందనాలు. ఈ లేఖన భాగం ద్వారా మీరే మాతో మాట్లాడండి ప్రభువా. నాయన, మీరే మీ మెల్లని స్వరాన్ని మాకు విడిపించమని, ఆత్మతో సత్యముతో మీరు ఆరాధించే విధంగా మమ్మల్ని సిద్ధపరచమని, శత్రు కార్యాలను లేపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనము చూసుకున్నటువంటి ఈ యొక్క భాగంలో మరి ఒక వాగ్దానాన్ని మనము చూస్తుంటున్నాం. ఈ దినం ప్రత్యేకమైన రీతిలో 4వ వచనంలో ఒక మంచి వాగ్దానాన్ని మనం చూస్తుంటున్నాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారిని మహిమ కిరీటము పొందుదురు. ఈ యొక్క వాగ్దానంలో దేవుడు తన ప్రజలకు దేవుడు ఎంత గొప్ప ఘనత కలుగజేస్తున్నాడో చూస్తుంటున్నాం. మనం మామూలుగా అయితే మనము ఈ లోకంలో ఏదో రక్షణ పొంది దేవుని రాజ్యం పొందడమే మహా గొప్ప అనుకునేటువంటి మనల్ని దేవుడు తన రాజ్యంలో రాజులనుగా చేసి మనకు రాజ్య కిరీటములు ఇచ్చి తన సింహాసనం మీద ఆసీనులుగా కూడా చేస్తుంటున్నాడు. చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఇది మన ఊహకు అందనటువంటి, మన ఊహకు మించినటువంటి దేవుని యొక్క పిచ్చి ప్రేమ. మరి మనలో ఏమి చూసి ఈ ఘనత దేవుడు మనకిస్తున్నాడు అని మనము ప్రశ్నించుకుంటే, ఏమి చూసి మనకు ఈ ఘనతను దేవుడు మనకిస్తున్నాడు? మరి ఆ స్థాయి మనకున్నదా? దానికి తగిన యోగ్యత మనకున్నదా? తగిన అర్హత మనకున్నదా? ధీమా, ఆ వాగ్దానం దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి ధీమా మనకుందా? అంత వ్యక్తిత్వం మనలో ఉన్నాయా అని మనం ఆలోచించుకుంటే ఒకసారి. ఈ లోకంలోనైతే సంఘాలలో మామూలుగా చూస్తుంటాం, సంఘాల్లో సభ్యత్వం కోసం, ఆ తర్వాత పెద్దరికం కోసం పోరాడుతున్నటువంటి వారిని చూస్తాం. ఆ యొక్క సభ్యత్వం తీసుకొని తర్వాత పెద్దరికం వచ్చిన తర్వాత ఆ పెద్దరికాన్ని అనువుగా తీసుకొని దేవుని సంఘాలను భ్రష్టు పట్టిస్తున్నటువంటి వారిని మనము చూస్తూ ఉంటున్నాం సంఘాల్లో ప్రస్తుత దినాల్లో. అయితే పరలోకంలో రాజ్య కిరీటాలు పొందాలంటే మనం ఎలా ఉండాలి? పరలోకంలో రాజ్య కిరీటాలు పొందాలంటే మనము ఎలా ఉండాలి అనేటువంటి మాటలు మనము చూసుకుందాం. అందుకనే మన అపోస్తలుడు పేతురు గారు మనకు మంచి హెచ్చరికలు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారిని మహిమ కిరీటము పొందుతారు. అంటే కాపరులు, అంటే పెద్దలు, నాయకులు ఈ బాధ్యతలు వహించాలి అనేటువంటి హెచ్చరిక చేస్తుంటున్నాడు. మరి ముఖ్య కాపరి అంటే మనకు యేసు ప్రభువే మనకు ముఖ్య కాపరి. మరి స్థానికంగా మనకు ఉన్నటువంటి ఈ సంఘాలను మరి కాచేటువంటి బాధ్యత పెద్దలకు,
సేవకులకు అప్పగించాడు. ఆ మాటను మనం చూస్తాం. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో చూస్తుంటాం. తన ప్రజలను వారి సంరక్షణలో ఉంచాడు. దేవుని యొక్క ప్రజలను మరి సంఘంలో ఉన్నటువంటి పెద్దల యొక్క సంరక్షణలో ఉంచాడు. తాము మరి ఆ పనిని ఏ విధంగా చేశారో ఆయనకు జవాబు చెప్పాల్సినటువంటి సమయం వస్తుంటుంది. మరి యేసుక్రీస్తు వారిని ఎలాంటి కాపరులుగా ఉండాలనుకుంటున్నాడో ఆ విధంగా ఉండాలి. దేవుడు ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడు? వారు ఉండవలసినటువంటి తమ బాధ్యతను వారు ఎప్పుడు కూడా శ్రద్ధ వహించుకుంటూ ఉండాలి, మాదిరికరంగా. అందుకని యేసుప్రభు వారు కూడా మనం ఏదైతే చూస్తాం 2వ అధ్యాయం 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. కాబట్టి ఈ విధంగా మాదిరికరమైనటువంటి పెద్దలుగా, మాదిరికరమైనటువంటి సేవకులుగా ఉండాలని ఆయన వారికి బాధ్యతను మరి ఇస్తుంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ విధంగా మరి ఉండాలనేటువంటి శ్రద్ధను ఎప్పుడు కూడా మనము కలిగి ఉండాలి. అది మనం చూసినటువంటి భాగంలో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. వినయం, మనము ఆయన అడుగుజాడుల్లో మనం ఉండాలంటే యేసు ప్రభు వారు ఎంతో వినయం కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి తన అడుగు జాడల యందు నడుచుకున్న వాళ్ళని మాదిరిగా ఉంచిపోయిందని మనం చూసుకుంటున్నాం. వినయానికి గుర్తుల్లో ఒకటి మన గురించి మనము తక్కువగా ఊహించుకోవడం. ఆ విధంగా ఎవరైనా ఊహించుకుంటారా? మన గురించి మనం నా గురించి నేను తక్కువగా ఊహించుకుంటానా? కానీ యేసు ప్రభు వారు చెప్పేటువంటి మాట వినయం అంటే దానికి అర్థము మనల గురించి మనము తక్కువగా ఊహించుకోవడం. ఇతరులు కూడా మన గురించి తక్కువగా ఆలోచించే పరిస్థితికి మనం సిద్ధంగా ఉండడం, అది వినయం అంటే. అందుకని ఇక్కడ అంటున్నాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అయితే అహంకారం, గర్విష్ఠులను దేవుడు ఎదిరిస్తాడు. ఒకవేళ దేవుడు మనల్ని ఎదిరించడం మనకు ఇష్టమా? దేవుడు మనల్ని ఎదిరించడం మనకి ఇష్టమా? కాబట్టి అందుకనే వినయము మనం కలిగి ఉన్న వారంగా ఉండాలి. వినయం కలిగి ఉంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించే దేవుడుగా ఉంటాడు. ఈ యొక్క అహంకారం ఏం చేస్తుంటుంది? మరి ఆ కృప మనకు చేరకుండా ఆ గర్వం అనేది, అహంకారం అనేది అడ్డుపడుతుంది. ఇదే మన ఆత్మీయ జీవితంలో అపజయాలకు కారణంగా ఉంటుంది. కాబట్టి మరి సంఘం మీద, మరి మనము అనేక సార్లు సేవకుల మీద, పెద్దల మీద, మరి మన దేవుని యొక్క బిడ్డల మీద మనము ప్రభులాగా ఉండక అందరికీ మాదిరిగా మనము ఉందాం. అది మనము యొక్క వచనంలో మనం చూసుకునేది. దేవునికి భయపడుదాం. ఎవరికి భయపడాలి? మనము ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు. కాబట్టి ఆయన యేసు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు మనము వారిని మహిమా కిరీటం పొందాలంటే మనం దేవునికి భయపడే వారంగా ఉండాలి. అందుకనే రోమాపత్రిక 14వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. రోమాపత్రిక 14వ అధ్యాయం 15వ వచనంలో, నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించినలా నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత పాడు చేయకుము. కాబట్టి ఎవరి కొరకు క్రీస్తు చనిపోయానో, కాబట్టి మన ప్రతి ఒక్కరి కొరకు, విశ్వాస కొరకు, సేవకుని కొరకు, పెద్ద కొరకు, అందరి కొరకు యేసు ప్రభు వారు చనిపోయించున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఎవరి మీద కూడా మనము ప్రభువులాగా ఉండకుండా, మనము మాదిరిగా దేవునికి భయపడి ఉండాల్సినటువంటి మరి పరిస్థితి. కాబట్టి మనం ఇదే 19వ వచనంలో చూస్తే, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయ వాటినే ఆసక్తితో అనుసరింతము. పరస్పర క్షేమాభివృద్ధి, అందరికీ పరస్పర క్షేమాభివృద్ధి అంటే పరస్పర క్షేమాభివృద్ధి
ఆసక్తి అనుసరించమని కాడ ఒకటి చూడండి, కింద వెంటాడుము, వాటినే మనం వెంటాడాలి. వీటిని పరస్పర అంటే అందరికీ క్షేమాభివృద్ధి, మన సహోదరులకు, సేవకులకు, విశ్వాసులకు, అందరి దేవుని బిడ్డలకు అందరికి కూడా క్షేమం కలిగే వారంగా మనం యేసు ప్రభు ఏ విధంగా మనందరి కొరకు తను ప్రేమ చూపించి తన ప్రేమ చేత మనందరినీ రక్షించినాడో అదే ప్రేమను, ఆ మాదిరి అంటే మనం కూడా పరస్పర క్షేమాభివృద్ధి కలిగి ఉండడానికి మనం ఏం చేయాలట? ఆసక్తితో అనుసరించము. కాబట్టి ఈ యొక్క సంఘానికి క్షేమాభివృద్ధి ఎలా వస్తుంది అనేటువంటి మన విషయం చూస్తే అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం చూస్తే, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనంలో, కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానం కలిగి ఉండెను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఇది కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి నొందాలంటే మనము అందరం కూడా ప్రభునందు భయము, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ మనం కలిగి ఉండేవారంగా ఉండాలి. కాబట్టి సమాధానం కలిగి ఉండాలి, ప్రభునందు భయం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉండాలి. కాబట్టి ఈ మూడు మనము కాపాడుకునేటువంటి వారముగా ఉండాలి. అప్పుడే ఈ వాగ్దానాలు మనకు నెరవేరుతుంటుంది. దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మనము సమాధానం కలిగి ఉండాలి, ప్రభునందు భయం కలిగి ఉండాలి, మూడవదిగా పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కలిగి ఉండాలి. అప్పుడే మనము ఈ యొక్క వాగ్దానం నెరవేర్పు మనము మన జీవితాలు కలిగి ఉంటాము. మన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడవారిని మహిమా కిరీటము మనము పొందగలం. ఇప్పుడు మా కిరీటాలంటే మనకు కొన్ని కిరీటాలు ఉంటాయి. ఇక్కడ మనము ఎవరు మరి ఏ కిరీటము ఎందుకు వస్తుందో మనము వాక్య వెలుగులో మనము కొన్ని చూసుకుంటాం. మొదటిగా చూసుకున్నట్టయితే కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం, మొదటి కొరింథీ 9వ అధ్యాయం 25వ వచనంలో, మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. ఈ మనం మొట్టమొదటిగా మరి ఒక కిరీటం ఉంది. ఇక్కడ ఏం కిరీటం ఉంది? అక్షయమైనటువంటి కిరీటం. ఈ లోకములో పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయం మితంగా ఉంటారు. ఈ లోకంలో చూస్తుంటాం క్రీడాకారులు వారి యొక్క గ్లామర్, వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్ని విషయాల్లో మితంగా ఉంటారు. మనం ఆత్మీయంగా మనము సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే మనము మన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనము ఆ కిరీటాలు మనం పొందుకోవాలంటే మనం కూడా అన్ని విషయాల్లో మరి వాక్య వెలుగులో అన్ని చూడడం మనకు ఇప్పుడు కాదు, కానీ మనము మితముగా ఉండేటువంటి వారముగా ఉండాలి. కాబట్టి దేవుడిచ్చే బహుమతులు పొందాలంటే అందుకు ఒకటే మార్గము, పౌలు గారు వెళ్ళిన మార్గము, ఆయన స్వార్థ కోసము త్యాగము, క్రమశిక్షణలు కలిగినటువంటి మార్గం. ఈ యొక్క అక్షయమైనటువంటి కిరీటం మనం పొందాలంటే పౌలు గారు వెళ్ళిన మార్గం ఏంటంటే సువార్త, అన్ని విషయముల్లో క్రమశిక్షణ. కాబట్టి ఈ యొక్క అక్షయమైనటువంటి కిరీటం పొందాలంటే మనము సువార్త, అన్ని విషయాల్లో క్రమశిక్షణ. రెండవదిగా మనం చూసుకున్నట్టయితే మరి అతిశయ కిరీటం అని ఉంటుంది. అతిశయ కిరీటం మరి పరలోకానికి మనం చేరడం మాత్రమే కాదు, కానీ అనేక ఆత్మలను చేర్చే వారికి ఇచ్చేది ఇది అతిశయ కిరీటం. అక్కడ అతిశయపడతాం. చూడండి, నేను సువార్త చెప్తే ఎంతమంది ఇక్కడికి వచ్చారు. అతిశయం, అక్కడ అతిశయం ఉండాలి. కాబట్టి ఆ అక్షయమైంది కిరీటము అతిశయ కిరీటం. కాబట్టి అనేకులను మనము ప్రభువులోకి నడిపించే వారంగా మనం ఉంటే అతిశయ కిరీటం పొందుతాం. ఇంకోటి మనం చూస్తాం, మనకు ఒకటి తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనంలో, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును
నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఇది రక్షణ పొందినటువంటి మనము విశ్వాసము ద్వారా నీతిమంతులముగా తీర్చబడి దానిని అంతం వరకు కాపాడుకున్నటువంటి వారికి ఇచ్చేది. అంతం వరకు మన విశ్వాసాన్ని అంతం వరకు. పౌలు గారు తిమోతికి రాస్తున్నటువంటి సందర్భం, తన యొక్క ఆత్మీయమైన జీవితంలో తను ఏ విధంగా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడో, మంచి పోరాటం పోరాడుతిని, నా పరువు కడముడిచ్చి తిని, విశ్వాసం కాపాడుకుంటుని అని అప్పుడు అంటున్నాడు, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. కాబట్టి మనం రక్షణ పొందినటువంటి మాత్రమే కాదు, కానీ ఆ రక్షణను అంతం వరకు కాపాడుకున్నటువంటి వారికి ఈ నీతి కిరీటము. కాబట్టి ఆ విధంగా మనం అంతం వరకు, కొన్ని పరిస్థితులు ఏ విధంగా వచ్చినప్పటికీ క్రీస్తు మన కొరకు శ్రమ పడినాడు. మనం ఈ లోకంలో క్రీస్తు కొరకు ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ విశ్వాసాన్ని కాపాడుకుంటే ఈ నీతి కిరీటము మనం పొందుకుంటాం. తర్వాత చూసినట్టయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. జీవ కిరీటం. 4వదిగా మనము జీవ కిరీటం. ఇప్పుడైనా ఇక ముందైనా మనము మరి ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనము ఏ విధంగా ఉండాలంటే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. శోధనలు ఎందుకు వస్తాయి? శోధనలు మేలు కొరకే. విషమ పరీక్షలు కూడా మేలు కొరకే పనిచేస్తాయి. అందుకని అంటున్నాడు, శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. కాబట్టి అనేకసార్లు సైతాన్ ఏం చేస్తుంది? మనని విశ్వాసులను హింసించి చితగ్గొట్టేయాలని సాతాను యొక్క ఉద్దేశ్యము. అది అయితే వారిని పరీక్షించాలనే దేవుని యొక్క ఉద్దేశం. పరీక్ష అది దేవుడి అనుమతి, అంతే. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా సహించితే, శోధన సహించువాడు ధన్యుడు. జీవకిరీటం పొందాలంటే దేవుడు అనుమతించిన పరిస్థితి. దేవుడు అనుమతి లేకుండా మన జీవితాలకు ఏది రాదు. అందుకనే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. 10 రోజుల పాటు, అంటే 10 దినములు 10 రోజుల పాటు. పరీక్ష ఎంతకాలం జరుగుతూ ఉండాలనో దేవునికి తెలుసు, మనకు తెలియదు. కాబట్టి దేవుడు ఎన్ని దినాలు పరీక్ష పెడితే అన్ని దినాలు మనం సహిస్తూనే ఉండాలి, నమ్మకంగా ఉండాలి. హింసలు పరీక్షల మధ్యన క్రీస్తు మీద నమ్మకం ఉంచుతూ వాటిని తప్పించుకునేందుకు మనం ప్రయత్నం చేస్తే మరి మనము ఆయనను మరి కాదనే అనర్థం. ఆయన మీద మనకు ఇష్టం లేదని అర్థం. దేవుడు పంపించినటువంటి శోధనలు నాకు వద్దు ప్రభువా అంటే మనం ఆయనను కాదన్నట్టు అర్థం. కాబట్టి ప్రభు ఏదైతే మనకు అనుమతిస్తాడో దాన్ని మనము సహించాలి. ఈ జీవ కిరీటం మనం పొందాలంటే ఎన్ని దినాలు ఇస్తారనేది ఆయన చేతిలో ఉంటుంది. కాబట్టి అన్ని విషయాల్లో మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే అది పరీక్ష. మనం పరీక్షలు అయితే పిల్లలకు కూడా కొంతమంది జ్వరాలు వస్తుంటాయి, ఎందుకంటే ఆ టెన్షన్కు. కానీ పరీక్ష రాయాల్సింది తప్పదు కదా. అదేవిధంగా మనకు కూడా ప్రభు ఆ జీవకిరీటం పొందాలంటే ప్రభు ఏదైతే అనుమతిస్తాడో, శత్రువుని పంపిస్తాడో, అపవాదిని పంపిస్తాడో మనం పరీక్షించడానికి, అయితే అన్ని విషయాల్లో మనం ప్రభువుకు నమ్మకంగా ఉంటే మనం ఆ జీవకిరీటాన్ని మనం పొందుతాం. తర్వాత చూస్తే ప్రకటన 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, సింహాసనం చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటం పెట్టుకున్న వారై కూర్చుండిరి. సువర్ణ కిరీటం చూడండి, ఇది సువర్ణ కిరీటం. ఎక్కడ కూర్చున్నారు వాళ్ళు? సువర్ణ కిరీటం. 24 పెద్దల వస్త్రం ధరించుకొని తలల మీద సువర్ణ కిరీటం పెట్టుకున్న వారై సింహాసనం చుట్టూ. కాబట్టి సువర్ణ బలిపీఠంపై నిత్యం ధూపం, వారు ప్రార్థనా పరులు.
వారు ప్రార్థనాపరులు సువర్ణ బలిపీఠం మీద. కాబట్టి మనము యేసు క్రీస్తు శిలువ దగ్గరికి బలిపీఠం మీద నిత్యము ఆయన యొక్క రక్త ప్రోక్షణతో ఆయన మనకు చేసినటువంటి మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఆయన సన్నిధిలో మనం నిత్యము ధూపం వేసేటువంటి వారంగా. ప్రకటన 8వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పరిశుద్ధులందరి ప్రార్థనలతో కల్పటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. కాబట్టి ప్రార్థనా పరులంగా ఉండాలి. బలిపీఠం దగ్గర యేసు ప్రభు యొక్క శిలువ చెంత మనం ప్రభు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, ప్రభు ఇచ్చినటువంటి యొక్క విడుదలను బట్టి అనేకుల కొరకు ప్రార్థించేటువంటి వారంగా, ఏ విధంగా మనం రక్షించబడ్డామో, ఏ విధంగా మనం విడుదల పొందినామో, విమోచించబడ్డామో, అదేవిధంగా అనేకుల కొరకు మనం ప్రార్థించినటువంటి సువర్ణ బలిపీఠం మీద ఉంటే ఆ విధంగా అప్పుడు మనము సువర్ణ కిరీటాన్ని, బంగారు కిరీటాన్ని మనము పొందుకోవాలంటే మనము ఇవన్నీ కిరీటాలు పొందాలంటే ఈ విధంగా మనం వాక్యానుసారంగా మనము ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఆరవ కిరీటం చూద్దాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనంలో, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనం, యెషయా గ్రంథం 62:3. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. భూషణ కిరీటం ఇది రాజకీయానికి గుర్తు. మనుషులు తమ సొంత కిరీటాలు చేసుకొని తమ సొంత ఘనతను బట్టి మురిసిపోతుంటారు ఈ లోకంలో, సొంత కిరీటాలు పెట్టుకొని. అయితే మనమైతే ఏకైక నిజదేవుడే మనకు కిరీటంగా ఘనతగా ఉంటాడు. ఇది మా రాజకీయ మకుటం, భూషణ కిరీటం. అందుకని చూడండి, 28వ యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో 5వ వచనం చూస్తే, ఆ దినమున సైన్యములకు అధిపతియగు యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును, సౌందర్యము గల మకుటముగా నుండును. తానే మనకు కిరీటంగా ఉంటాడు. చూసారా ఇది ఎంత ఘనత? ఈ లోకంలో చాలామంది వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళే కిరీటాలు పెట్టుకుంటారు చేయించుకొని. కానీ దేవుడు మనకి ఆయనే కిరీటముగా, దేవుడే కిరీటంగా ఉంటాడు. చూసారా ఎంత ఘనత దేవుడు మనకి ఇస్తుంటున్నాడు. కాబట్టి ఈ విధంగా దేవుడే మనకి కిరీటంగా ఉండాలి. మనం మొట్టమొదటిగా మనం ధ్యానం చేసినట్లుగా మనం 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనం చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆ యొక్క వాగ్దానాలకు వద్దాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమా కిరీటాన్ని పొందుతారు. ఈ మహిమా కిరీటం, ఈ కిరీటం చాలా ప్రాముఖ్యమైంది. చూడండి, ఈ మహిమా కిరీటం ఏ విధంగా పొందుతాం అనే విషయాన్ని మనం చూసుకున్నట్టయితే నిర్గమనకాండం 2వ అధ్యాయంలో, నిర్గమనకాండం 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే చాలా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ మనం కనబడుతుంటుంది. 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే అక్కడ ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చేదాన్ని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము. ఈ వాక్య భావ ప్రకారము సంఘాన్ని ప్రభు కొరకు ఎవరు పరిపూర్ణంగా సిద్ధపరుస్తున్నారో అలాంటి సేవకులకు, అలాంటి పెద్దలకు ఇచ్చేదే ఈ వాడవారని మహిమా కిరీటము. సంఘాన్ని బాధ్యత కలిగినటువంటి వారుగా ఉండి సేవకులు, పెద్దలు, సంఘ పెద్దలు
సంఘంలో విశ్వాసులను, సంఘాన్ని ప్రభు కొరకు పరిపూర్ణంగా సిద్ధపరిచేటట్టు. అందుకనే పౌలు గారు అంటాడు గలతీ రాసిన పత్రిక 4:19 4:19 తన యొక్క మరి అనుభవంలో చెప్తున్నటువంటి మాట. గలతీ 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం యందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవేదన కలుగుతున్నది. అంటే సేవకులు ఈ మహిమా కిరీటం, ఈ వాడబారిని మహిమా కిరీటము పొందాలంటే ప్రసవ వేదన. ఎందుకంటే వారు లెక్క చెప్పవలసిన వారై ఉంటున్నారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 17వ వచనంలో ఉంటుంది చూడండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిస్తున్నారు. లెక్క ఒప్పజెప్పవలసిన వారుగా. కాబట్టి సేవకులైనటువంటి వారికి, సంఘ పెద్దలైనటువంటి వారికి చాలా బాధ్యతలు. చాలామంది అనుకుంటారు సేవకులు వాళ్ళకిందులే అంత అనుకుంటుంటారు. సేవకునికి చాలా ఈజీగా, ఏదో ఆయనకు చాలా సుఖం, ఎంత సంతోషంగా ఉంటున్నాడు అనుకుంటారు. కానీ సేవకులు అనేవారికి, సంఘ పెద్దలు అనేవారికి దేవుడు చాలా భారము, చాలా బాధ్యతలు వారి మీద పెట్టింటున్నాడు. కనుక ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము. ప్రభు కొరకు పెంచాలి. దేవుడు అప్పచెప్పినాడు. ఆ సంఘాన్ని దేవుడు వారికి అప్పచెప్పినాడు. ఆ సంఘాన్ని దేవుడి కొరకు వాళ్ళు పెంచాలి పాలిచ్చి. కాబట్టి అందుకని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 11వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో చూసుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, నేను నీకు జీవకిరీటం ఇచ్చాను, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 3:11 నేను త్వరగా వచ్చుస్తున్నాను, ఎవడను నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. చూసిరా, నేను త్వరగా వచ్చుస్తున్నాను. యేసు ప్రభువారు చూసినట్టయితే, ప్రస్తుత పరిస్థితులు చూసినట్టయితే యేసు ప్రభువారు ఎంతో త్వరగా వచ్చేటువంటి పరిస్థితులు మనం చూస్తుంటున్నాం. త్వరగా ఇంటి వాకిటనే ఉన్నట్టుగా పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి త్వరగా వస్తుంటున్నాడు. కాబట్టి మరి యేసు ప్రభు బిడ్డలంగా, ఆయన రక్తంలో కడగబడిన వారముగా, కొనబడిన వారముగా, విమోచించబడిన వారముగా, అంత మాత్రమే కాకుండా ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకునేటువంటి వారముగా, మరి వాక్యంగా ఈ యొక్క మరి కిరీటాలన్నింటినీ దేవుడు మనకి ఇవ్వాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా ఒక్కొక్క కిరీటానికి ఏ విధంగా ఉంటే మనము ఆ కిరీటాలు పొందుతాం మనం చూసుకున్నాం. కాబట్టి నిజంగా దేవుడు మరి ఎంత ప్రేమ ఆయనకు మన ఎడల, ఆ ప్రేమను బట్టి ఆయనకు మనం ఎంతగానో కృతజ్ఞులమేంటున్నాం. అందుకనే మాదిరిగా పేతురు 1:2:21 క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేని నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాను. మనం ఆయన అడుగుజాడలో ఉంటాం. ఆయన ఏ విధంగా ప్రేమించినాడో, ఆయన ఏ విధంగా ఆయన చూపించినాడో త్యాగాన్ని, ఆయన ఏ విధంగా వినయం కలిగి ఉన్నాడో, ఆ విధంగా మనం అన్ని విషయాల్లో మనం తగ్గించుకొని, అన్ని విషయాల్లో మనం ప్రభు ఇచ్చే వాగ్దానం కొరకు, ప్రాముఖ్యంగా ఈ వాడవారిని మహిమ కిరీటం పొందడానికి, మనం ఎన్ని కిరీటాలు పొందడానికి దేవుడు మనమైతే అర్హులం కాం. ఈ కిరీటాలకు మనం అర్హులం కాం. కానీ దేవుని ప్రేమ, ఆయన పిచ్చి ప్రేమ, మన ఎడల ఆయన చూపించిన ప్రేమ, ఆ ప్రేమను బట్టి మనం ప్రభువుని మనం ఆరాధిస్తాం. నిజంగా అంత మరి మనము అందరం కూడా అంతం వరకు ప్రభునందు మనం స్థిరంగా నిలిచి మన తండ్రి అయినటువంటి దేవుని రాజ్యంలో ఈ కిరీటములు కలవారమై కనబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ కిరీటాలన్నింటినీ మనం కలిగి తండ్రి అయిన దేవుని ఎదుట మనం కనబడాలని ప్రభు మనల్ని ఇక్కడ లోకంలో సిద్ధపరుస్తుంటున్నాడు. ఆయనే మన ప్రధాన కాపరి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మరి ఈ కిరీటాలు మనం పొందుతాం. ఆ విధంగా ప్రభు మనల్ని సిద్ధపరచును గాక. ఆ విధంగా మనం నిజంగా అలాంటి అనుభవాలను కలిగి తగ్గించుకొని వినయం కలిగినట్టు వారమై వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రభువు చూపించినట్టు ప్రేమను బట్టి, మాదిరిగా ఉంచిపోయిన దాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధిద్దాం. ప్రైజ్ ద లార్డ్.